సింగరేణి కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఐఎఫ్టీయూ రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల్ని పర్మనెంట్ చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగులు తగ్గించి అండర్ గ్రౌండ్ మైనింగ్ లో బొగ్గు వెలికి తీయాలన్నారు కోదండరాం. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఒక గణనీయమైన సంఖ్యలో ఏర్పడ్డారంటే దానికి ఆ సరళీకరణ విధానాలు ప్రధానంగా కారణమైనవి. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో ప్రైవేటు జోక్యం అనేది ఉండేది కాదు. ఇవాళ దాదాపు 30,000 మంది ప్రైవేటు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వేతనాలు అనేవి మనకు అమలు కావటం లేదు. అమలు చేయించుకోవలసిన అవసరం ఉంది. ఆ అమలు చేయించుకోవటానికి ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. దానికి సంపూర్ణ సహకారాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నా. మనమందరం కూడా అడగవలసింది ఏంటంటే, ఈ కనీస వేతనాలు మాకు చెల్లించటమే కాదు, ఆ కనీస వేతనాలు చెల్లించవలసినటువంటి బాధ్యతను సింగరేణి యాజమాన్యం తీసుకొని అవన్నీ విధిగా చెల్లించేటట్టు చూడాలని కోరుతున్నాం. ఆఖరి